ఒకరోజు మేఘాలన్నీ పక్కకు జరిగి కోటికాంతుల వెలుగు తనకు కనిపించింది. దానిలో నుంచి 1000 గుర్రాలు కలిగిన ఒక రథం దానిలో నుంచి బయటికి వచ్చి, అర్జున తండ్రి ఇంద్రుడిది, నిన్ను ఇంద్రలోకానికి తీసుకురమ్మని అని చెప్పాడు. అప్పుడు అర్జునుడు ఇంద్రలోకంకి వెళ్ళాడు. ఆ ఇంద్రలోకంలో అన్ని చూసి అర్జునుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఇంద్రుడు సింహాసనం పక్కనే ఇంకో సింహాసనం వేసి అర్జునుడి అందులో కూర్చోబెట్టాడు. అర్జునుడు అక్కడే కొంతకాలం ఉండి శక్తివంతమైన అస్త్రం ని ఎలా ఉపయోగించాలి నేర్చుకున్నాడు. అలా ఇంద్రుడి యొక్క వజ్రాయుధం దాన్ని ఎలా ఉపయోగించాలి నేర్చుకున్నాడు. అక్కడే ఉన్న ఊర్వశి దగ్గరికి వచ్చి తనని భార్యగా స్వీకరించమని అర్జునుడిని అడిగింది. అప్పుడు అర్జునుడు, నీలో నాకు ఒక తల్లి కనిపిస్తుంది అని అన్నాడు. అప్పుడు ఎంతో కోపంతో ఉన్న ఊర్వశి, ఈ భూమండలంలో నాకన్నా అందమైన స్త్రీ లేదు, అలాంటి నన్నే వ్యతిరేకిస్తున్నావా అని ఇప్పుడే నీకు శాపం ఇస్తున్నాను, ఈ రోజు నుంచి నసుంపకుడిలా బతుకు అని అర్జునుడిని ఊర్వశి శపించింది. అప్పుడు వెంటనే అర్జునుడు ఇంద్రుడు దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు ఊర్వశిని పిలిచి శాపాన్ని వెనక్కి తీసుకోమని అడిగాడు. అప్పుడు ఊర్వశి, నేను శాపాన్ని వెనక్కి తీసుకును, కాని అందులో చిన్న సవరణ చేస్తాను. అదేమిటంటే, అర్జునుడు తన జీవిత కాలంలో ఏదో ఒక సమయంలో 1 సంవత్సరం పాటు నసుంపకుడిలా ఉండవచ్చు అని అన్నది. అప్పుడు ఇంద్రుడు సంతోషించింది. ఊర్వశి ఇచ్చింది శాపమే అయినప్పటికీ నీకు ఇది ఏదో ఒక రోజు వరంలో ఉపయోగపడుతుంది. అర్జునుడిని చిత్రసింగ్ దగ్గర నాట్యం నేర్చుకోమని ఇంద్రుడు సలహా ఇచ్చాడు. అర్జునుడికి ఈ శాపం తన అజ్ఞాతవాస సమయంలో ఉపయోగపడుతుంది. అతనికి కావలసిన అస్త్రాలు అన్ని చేకూరాయి కాబట్టే అర్జునుడు తన కుటుంబం దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నాడు. పాండవుల వనవాసం 12 సంవత్సరాలు పూర్తయింది. ఒకరోజు పాండవులు 5గురు వేట కోసం అడవికి వెళ్లారు. అక్కడికి ఒక బ్రాహ్మణుడు గట్టిగా ఏడుస్తూ వచ్చి, నాకు ఖచ్చితంగా మీరు సహాయం చేస్తారు అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు, నీకు వచ్చిన కష్టం ఏంటో చెప్పు అని అడిగాడు. నేను ఈరోజు వ్రతం చేయడానికి కావలసిన సామాగ్రి అంతా పెట్టుకున్న సంచి ఒక కొమ్ములు ఉన్న జింక ఎత్తుకు వచ్చింది, దయచేసి నాకు సాయం చేయండి అని అడిగాడు. బ్రాహ్మణ సంచిని మేము తిరిగి తీసుకువస్తాము అని చెప్పి ఆ బ్రాహ్మణుడిని ఆ చెట్టు కింద కూర్చోబెట్టి ఆ పాండవులు తలా ఒక దిక్కు వెతకడానికి వెళ్లారు. అందరికీ జింక కనిపిస్తుంది, కానీ మరుక్షణంలోనే మాయమైపోతుంది. అది ఎవరికి ఎంతసేపటికి దొరకడం లేదు. అప్పుడు అందరూ ఆ చెట్టు దగ్గరికి చేరుకున్నారు. అప్పుడు అందరూ, ఇదంతా ఒక మాయ ఉంది, ఇక్కడ చూస్తే బ్రాహ్మణుడు కూడా లేడు, ఏంటి మాయ? వాళ్ళందరూ జింకను వెతికి అలసిపోయి కొలను దగ్గర నీటిని తీసుకురమ్మని నకులుణ్ణి పంపించారు. సరే అని వెళ్ళాడు. కొంతసేపటికి తనకి ఒక కొలను కనిపించింది. కొలను దగ్గరికి వెళ్లి దోసెట్లో నీళ్లు తీసుకుని తాగుబోతూ ఉంటే పెద్ద గొంతు వినిపించింది. ఇది నా కొలను, నా కొలనులో నీళ్లు తాగాలి అంటే నా ప్రశ్నకు సమాధానం చెప్పు అని అన్నది. చుట్టూ చూస్తే ఎవరూ కనిపించలేదు. ఇది అంతా ఒక భ్రమ అనుకుని నా చేతిలో ఉన్న నీటిని తాగాడు. కొన్ని నీటిని తీసుకుని వెళ్తుంటే దారి మధ్యలో తను ఊపిరాడక గట్టిగా అన్నా అని కింద పడిపోయాడు. సహదేవ, నాకులుడికి ఏదో అయింది, చూసి రా అని పంపించాడు. సహదేవుడు కూడా ఆ నీటిని తాగి అరచి కింద పడిపోయాడు. అలానే అర్జునుడు కూడా. ఈ ఇద్దరు తమన్ని వెతుక్కుంటూ ధర్మరాజు అక్కడికి వచ్చాడు. ఆ కొలను దగ్గర పడిపోయి ఉన్న తన తమ్ములని చూసి బాధపడడం మొదలుపెట్టాడు. ఈ జీవితం నాకు వద్దు అనుకుని ధర్మరాజు కూడా నీటిని తాగడానికి తీసుకున్నాడు. అప్పుడు గట్టిగా ఒక గొంతు, ఈ కొలనులో నీటిని తాగాలి అంటే నా ప్రశ్నకు సమాధానం చెప్పు అని వినిపించింది. ఎవరు నువ్వు? నా తమ్ముళ్ల మరణానికి కారణం నువ్వే రా, దమ్ముంటే నా ముందుకు రా అని ధర్మరాజు అన్నాడు. అప్పుడు ఒక పెద్ద కొంగ రూపంలో ఒక యక్షుడు కనిపించాడు. యక్షుడు అంటే దేవతలలో ఒక రకం వాళ్ళు. నేను ప్రశ్న అడుగుతున్న పట్టించుకోకుండా నీ తమ్ముని నీటిని తాగారు, అందుకే వాళ్ళు ఇలా అయ్యారు. ప్రశ్నకి సమాధానం చెప్పు అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు, అడగండి, నాకు తెలిసిన మేరకు సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను అని అన్నాడు. యక్షుడు ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. ధర్మరాజు సమాధానం చెబుతున్నాడు. ఆ ప్రశ్నలు ఎలా ఉన్నాయి అంటే, అన్నింటికన్నా గొప్ప ధర్మం అహింస. మనిషి సుఖంగా ఉండాలి అంటే శీలాన్ని కోల్పోకూడదు. మనిషిని గొప్ప పేరు ఎప్పుడు వస్తుంది? దానం చేసినప్పుడు. పండితుడంటే ధర్మం తెలిసినవాడు.
మూర్ఖుడు అంటే ధర్మం తెలియక అడ్డంగా వ్యతిరేకించేవాడు. మనిషికి జ్ఞానం ఎలా వస్తుంది? పెద్దవాళ్ళని సేవించడం వలన. గడ్డి పూసకున్న వేగమైనది ఆలోచన. ధర్మం కన్నా గొప్పది ఉదార గుణం. అన్నింటికన్నా మనిషిని నాశనం చేసేది గర్వం. మనిషికి ఉండకూడదు కోపం. సంతోషంగా ఉండడానికి వదిలేయాల్సింది దురాశ. సన్యాసి అంటే ఎవరు? నిగ్రహం కలిగినవాడు. దయ అంటే అన్ని జీవులు సంతోషంగా ఉండాలని కోరుకోవడం. అన్నిటికన్నా పెద్ద శత్రువు కోపం. వచ్చే జన్మలో ఆనందం ఎలా దొరుకుతుంది? ఈ జన్మలో మంచిగా బతికినప్పుడు. తను అడిగిన ప్రశ్నలకి సమాధానం ధర్మరాజు చెప్పాడు. నీ అంత జ్ఞాని ఇంతవరకు చూడలేదు. నేను నీకు ఇప్పుడు ఒక వరం ఇస్తున్నాను. నీ తమ్ముళ్ళు అందరినీ నేను బతికించలేను, కాని ఎవరినైనా ఒకరిని బ్రతికిస్తాను. ఎవరు కావాలో కోరుకో అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు వెంటనే నకులుడు అని అన్నాడు. అప్పుడు అర్జునుడు, నీ పక్కన ఉంటే నీకు బలంగా వాళ్ళని కాదు అనుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు, నా తల్లికి నేను, అర్జునుడు ఇద్దరం పిల్లలు. నా తల్లికి వారసుడుగా నేను ఉన్నాను. నా పిన్న తల్లికి కూడా ఎవరో ఒకరు ఉండాలి, అందుకే అలా అడిగాను అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఆ సమాధానం ఇలాంటి వ్యక్తిని ఇప్పటివరకు చూడలేదు. ఇక ముందు కూడా చూడను. సమాధానం విని నీ తమ్ముళ్ళు అందరినీ నీకు వరంగా ఇస్తున్నాను అని అందరినీ బ్రతికించింది.